అందరికీ నమస్తే అండి. సాధారణంగా రాజకీయాల్లో అధికార పక్షం విపక్షం ఉన్నప్పుడు పబ్లిక్ మూడ్స్ అంటే ప్రజాభిప్రాయాలు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలు విపక్షాలకు అనుకూలంగా మారాలి. అంటే సాధారణంగా ఎప్పుడూ కూడా ఈ రెండు పక్షాల్లో అధికార పక్షానికే గ్రాఫ్ డౌన్ అవ్వడం అనేది సహజం. ఎంత బాగా పరిపాలించినా, ఎన్ని సమస్యలు రాకుండా చూసినా సరే, ఎంత జాగ్రత్తగా పరిపాలించినా ప్రజల్లో ప్రభుత్వం మీద అసంతృప్తి, అసమ్మతి, ఆగ్రహం ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా ఉంటూనే ఉంటుందన్నమాట. కానీ మన రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అధికార పక్షం మీద వ్యతిరేకత ఉంది. కొన్ని వర్గాల్లో, ఉద్యోగుల్లో ఉంది, నిరుద్యోగుల్లో ఉంది, జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదని, అండ్ చాలా వర్గాల్లో ఉంది. అదే సమయంలో పోనీ విపక్షానికి ఏమైనా కలిసి వచ్చిందంటే విపక్షానికి కూడా కలిసి రావట్లే. వాళ్ళకి కూడా గ్రాఫ్ ఫాల్ డౌన్ అవుతుంది, గ్రాఫ్ పడిపోతుంది వైసీపీకి. ఈ మధ్య ఈ 10 రోజుల్లో చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫేక్ పాలిటిక్స్ ఆ పార్టీకి ఇసుమంత కూడా రాజకీయ ప్రయోజనం కల్పించలేదు సరికదా, ఆ పార్టీని మరింతగా ప్రజల్లో చులకన చేసేసాయి. ఈవెన్ ఆ పార్టీ వాళ్ళే, ఆ పార్టీ నాయకులే దాని మీద చాలా అంటే బయటకు మాట్లాడలేక, మింగలేక, కక్కలేక పార్టీని అసహించుకునే పరిస్థితి వచ్చేసింది. కారణం ఏమిటంటే గూగుల్ డేటా సెంటర్ అనేది ఖచ్చితంగా ఆ ప్రాంతం వాళ్ళు స్వాగతించారు. ఫస్ట్ స్వాగతించాల్సింది వైజాగ్ లోకల్ వాళ్ళు స్వాగతించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తటస్థ వర్గాలు, న్యూట్రల్ వర్గాలు, ఆలోచించే వాళ్ళు, ఉద్యోగులు, కాస్త ఎడ్యుకేటెడ్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు, అంటే వాళ్ళు రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు కూడా 90% స్వాగతించారు. అరే మంచిదే, గూగుల్ డేటా సెంటర్ రావడం అంటే మామూలు విషయం కాదు. డేటా సెంటర్తో పాటు ఏఐ హబ్ వస్తుంది, మిషన్ లెర్నింగు, క్లౌడ్ కంప్యూటింగు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటికంటే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 1,31,000 కోట్ల పెట్టుబడులతో గూగుల్ అనే సంస్థ అతిపెద్ద డేటా సెంటర్, అతిపెద్ద ఏఐ పట్టడం అంటే ఖచ్చితంగా గర్వకారణమే రాష్ట్రానికి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు దాన్ని స్వాగతించారు. కానీ వైసీపీ ఒకవేళ దాన్ని స్వాగతిస్తే ఆ క్రెడిట్ టీడీపీకి వెళ్ళిపోద్ది. కాబట్టి మొదట 4-5 రోజులు ఏం చేశారు, ఈ గుడివాడ అమర్నాథ్ గారి చేత మాట్లాడించారు. నిజానికి వ్యక్తిగతంగా గుడివాడ అమర్నాథ్ గారికి తెలుసు డేటా సెంటర్ అనేది మంచిదే, దానివల్ల లోకల్లో ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఉంది, ఉపయోగపడుతుంది, దాన్ని వ్యతిరేకించకూడదని వ్యక్తిగతంగా గుడివాడ అమర్నాథ్ గారికి తెలుసు. కానీ ఆయన పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి, తప్పదు. పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆయనకు ఒక నోట్ వెళ్ళింది, దీని మీద ఎలా మాట్లాడండి, ఎలా మాట్లాడండి. కాబట్టి ఆయన మాట్లాడి ప్రజల్లో చులకనయ్యాడు. ఆయన వ్యక్తిగతంగా కొంత డ్యామేజ్ అయ్యాడు. పోనీ అదేమైనా పార్టీకి ఉపయోగపడిందంటే పార్టీకి ఉపయోగపడలా. పార్టీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరు నమ్మలేదు, పార్టీ అఫీషియల్ డిజిటల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరు నమ్మలేదు. సరే, దాంతో వైసీపీ అంతర్గతంగా ఒక మీటింగ్ పెట్టుకొని స్టాండ్ మార్చుకున్నారు. లేదు లేదు, మనం డేటా సెంటర్ని వ్యతిరేకించకూడదు, వ్యతిరేకిస్తే ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తున్నారు, కాబట్టి మనం డేటా సెంటర్ని స్వాగతిద్దాం, కాకపోతే ఆ క్రెడిట్ మందే అని చెప్దామని చెప్పి ప్లేట్ మార్చారు. దీనికి ప్రూఫ్ ఏంటని మీరు అడగొచ్చు. ప్రూఫ్స్ ఏం అవసరంలా, జస్ట్ గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడారు, సాక్షి మీడియాలో ఏమొచ్చిందో చూడండి. డేటా సెంటర్ ఒప్పందం తర్వాత ఈ అక్టోబర్ నెలలో ఈ 15, 16, 17 ఆ తేదీల్లో గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడారు డేటా సెంటర్ విషయంలో, సాక్షి మీడియాలో ఏం డిబేట్లు వచ్చాయి, వైసీపీ సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశారనేది చూడండి. అదొక గొడవను, 300 ఉద్యోగాలు కూడా ఉండవు, అదంతా వేస్టు, డేటా సెంటర్ వల్ల స్థానికంగా నాశనం అయిపోద్ది, పెద్దగా ఉద్యోగాలు రావు, విద్యుత్ కొరత ఉంటుంది, కరెంటు కోతలు ఉంటాయి, నీటి కొరత ఉంటుందని విపరీతంగా విషప్రచారం చేశారు. అది జనం నమ్మకపోవడం, అండ్ పార్టీని తిట్టుకోవడంతో దీన్ని నష్ట నివారణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మేము డేటా సెంటర్ని స్వాగతిస్తున్నాము, కాకపోతే అది మా క్రెడిటే అని ఆయన చెప్పాడు. అంటే ఫస్ట్ వాళ్ళు ఎత్తిన ప్రచారం జనం నమ్మల, దాంతో ప్లేట్ తిరగేస్తారు, యూటర్న్ తీసుకొని అది మా వల్లనే వచ్చింది, మేము 2020లో అదానితో ఒప్పందం చేసుకొని డేటా సెంటర్కి శంకుస్థాపన చేశాము, ఆ తర్వాత అదే గూగుల్ అయింది, కాబట్టి అది మా ఒప్పందమే, మా ఫలితమే, మాకే క్రెడిట్ రావాలని జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకున్నారు. పోనీ ఇదేమైనా జనంలోకి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఇది కూడా రివర్స్ కొట్టింది. ఎందుకంటే 2019 జనవరిలోనే అదాని డేటా సెంటర్ ఒప్పందం జరిగింది, MOU జరిగింది 70,000 కోట్ల పెట్టుబడితో. 2019 ఫిబ్రవరి 15వ తేదీన అదాని డేటా సెంటర్కు వైజాగ్లో శంకుస్థాపన చేశారు. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు 70,000 కోట్లు అనుకున్న ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బాగా కుదించేశారు, పెట్టుబడులు తగ్గిపోయాయి.
సో దాంతో ఫస్ట్ వాళ్ళు అనుకున్నది జనంలోకి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వచ్చి చెప్పింది జనంలోకి వెళ్ళలేదు. దాంతో ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ప్రజల్లో చులకన అయిపోయింది, మరింత అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి సెల్ఫ్ గోల్స్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు, వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేసుకున్నారు ఒక రకంగా, అందుకే అంత దారుణంగా ఓడిపోయారు. పోనీ విపక్షంలోకి వచ్చిన తర్వాత ఏమైనా సరైన దారిలో వెళ్తారంటే వెళ్ళట్లా. పోనీ మనలాంటి వాడు ఎవడైనా చిలక్కి చెప్పినట్టు ఒరే అలా కాదురా నాయన, ఆ విషయంలో మీ స్టాండ్ బాగాలేదురా, జనానికి నచ్చదురా అని చెప్పినా వినరు. వీడు అంతే, వీడు టీడీపీ వాడు, వీడిలో వాడని వాగుతారు, తిడతారు. ఇంకెవరు బుద్ధిమందం ఉన్న బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళకి ఎవరు మాత్రం బాగు చేయగలరు? పాపం వాళ్ళని చూసి జాలి పడడం తప్ప పోనీ జాలి పడదామన్నా ఉండదు, ఎందుకంటే క్రూరులు కొంతమంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూడండి, laddupallaem.com అని. ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, ఒక సాధారణ మధ్యతరగతి మహిళలు ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని ఒక మంచి ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఆరోగ్యానికి ఉపయోగమైన ఫుడ్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారు. సో ఇది ఆరోగ్యానికి 100% మంచిదన్నమాట, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మిల్లెట్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్తో, నట్స్తో అండ్ సీడ్స్తో ఇలా భిన్నమైన ఇంగ్రీడియంట్స్తో వాళ్ళు లడ్డూలు చేస్తారు. ఆ లడ్డూల్లో కూడా కొన్ని వాటిల్లో బెల్లం పొడి అండ్ కొన్నిటిలో డేట్స్ పౌడర్ వాడతారనమాట. అలాగే ప్యూర్ ఘీ వాడతారు. ఎక్కడ కూడా అంటే రైతులు ఆర్గానిక్ వేలో పండిస్తున్నవి. అలాగే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ ఈ కాంబినేషన్లో కొన్ని పౌడర్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ పౌడర్ అని, మొరింగా పౌడర్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ 100% హెల్త్ బెనిఫిట్స్ ఉండేవే. అందుకే మన సబ్స్క్రైబర్స్ కూడా కొంటున్న వాళ్ళు 95% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, బాగుందండి అని. మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయంట. సో అందుకే వీలైతే మీరు కూడా ఒకసారి బుక్ చేయండి, laddupallaem.com సైట్ విజిట్ చేసి, లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.